మనిషి అనేటోనికి ఎన్ని మాటలు చెప్పినా మారడు అనే దానికి నిదర్శనం చూశారు కదా. చూడండి చూడండి చూడండి. ఈ మనము ఇప్పుడు మనం వారం క్రితం పెట్టి 10 రోజులు 2 రోజులకు ఒకసారి వాటర్ అందిస్తున్నాం. ఈ ప్రాంతం ఇది వచ్చేసి మిఠవనపల్లి కొండ ప్రాంతము. చూడండి ఎలా పగలగొట్టి కిందికని దుబ్బేశారు. ఈ తొట్లని కింద కొట్టేసి కాలంలోకి లోపల దుబ్బేశారు. ఇంకా మనం ఏం చేయాలో చూడండి. మనము ఎంతో వయో ప్రసాదాలకు వచ్చి ఈ వన్యప్రాణులు ఈ కొండ ప్రాంతంలో మగ ప్రాణులకు దప్పికి తీర్చాలి తలంపుతో మనం గత కొన్నేళ్ళుగా చేస్తూ వస్తున్నాము. మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈసారి దాదాపు పోయినసారి ఎన్నో తొట్టు పగలగొట్టి ఈసారి కొత్త తొట్టు తయారు చేసి ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది. చూడండి అప్పుడే ఎట పగలగొట్టారో పగలగొట్టి కాక లోపల దుబ్బేశారు. ఎంత బాధాకరంగా ఉంది. ఇంకా ఏం చెప్పాలో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ తొట్టులో దగ్గర కనీసం అంటే 40 లీటర్ల దాకా దగ్గర నీళ్ళు పడతాయి. కనీసం అంటే 30 నుంచి 40 పోతులు ఆనందంగా నీళ్ళు తాగడానికి అవకాశం ఉంది. ఈ నీటి తోటి పగలగొట్టడం వల్ల చూడండి ఇక్కడ ఆడ తొట్లు పెట్టిన స్థితికి మేము ఎత్తుకురాలేక నీళ్ళు కానీ ఎనికి తీసుకోవాలి పరిస్థితి వచ్చింది. రోజు ఎంత బాధాకరం అంటే అంత బాధాకరంగా ఉంది. వీళ్ళని ఏమనాలో ఏం చేయాలో మనం అర్థం కాదు. ప్రతిసారి ముత్తుకోవడం వచ్చేవాళ్ళ తొట్టు పగలగొట్టాక దయచేసి కానీ తొట్టు పగలగొట్టడంగా ఇస్త్రీ పగలగొట్టి దీనివల్ల వాళ్ళకి ఏమొస్తుందో అర్థం కాదు. ఇంటికి తీసుకుపోయినా సరిపోతాయి కానీ పగలగొట్టడం వల్ల ఇది వేస్ట్ అవుతుంది. దయచేసి ఒక్కరిని కోరుకుంటారా, మీరు ఈ నీటి తోట్లు పగలగొట్టాకండి. మీరు పగలగొట్టకపోవడం వల్ల మేము దానికి వన్యప్రాణులకు నీళ్ళు అందించి మేము దప్పికి తెచ్చిన అవకాశం. దయచేసి మిమ్మల్ని చేతులు వేడుకుంటున్నా, తొట్టు పగలగొట్టాకండి. దయచేసి అర్థం చేసుకోండి.